కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చిగురుమామిడి మండలంలో శుక్రవారం సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు యూనిఫామ్ పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం గురించి తెలుసుకోవడం జరుగుతుందని, కావున మహిళలందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. సంవత్సరం కాలం జరిగింది కాబట్టి దానికి ఇంకా ఈ వారం 10 రోజులు అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఇచ్చామంటే తల్లులు అందరికీ, పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము శుక్రవారం సభ అనేది ప్రతి అంగన్వాడీలో ప్రతి శుక్రవారం జరుపుతూ ఉన్నాము. ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. దానికి కూడా మనము మంచి ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాము. ఇది శుక్రవారం సభ అనేది క్షుప్తంగా చెప్తాను సార్, 2 నిమిషాలు. ఎందుకు పెట్టడం జరిగింది అంటే ప్రతి జిల్లాలో మనకి అంగన్వాడీ కేంద్రాలు ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటుంది, తర్వాత ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఇంకా పెద్ద స్థాయి హాస్పిటల్లో ఉంటుంది. కానీ ఏది చూసినా ఒక అధికారికి, ఒక వర్గంకి, ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక దాంతో సహసహకారం లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా అప్పుడప్పుడు కొంత పనులు మనకి మిస్ అవుతూ ఉంటుంది. అంగన్వాడీ పిల్లలకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం సభ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పరచుకొని మంచి చెడు మాట్లాడుకొని మహిళల సమస్యల గురించి మాట్లాడుకొని సమాజంలో ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, మగవాళ్ళు బయట కష్టం చేయడానికి ఎంతైతే ఆరోగ్యంగా ఉండాలో ఇంట్లో కుటుంబాన్ని నడపడానికి కూడా మహిళ ఎంత ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని తదితర మహిళా పరమైనటువంటి ఆరోగ్యమైన అంశాలకు ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక సూచనలు, చర్చ, ఒక అవగాహన కలిగేది అనడానికి మాట్లాడినటువంటి ముగ్గురు కూడా వారి అనుభవాలను చాలా స్పష్టంగా చెప్పినారు. మాట్లాడుతూ నాకు బాగా పోరాటం చేయాలని ఉండే, లేకపోతే యాంకర్ కావాలని ఉండే అని చెప్పింది. ఫోన్ చేసిన అట్లా ఇప్పుడు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తే ఎవరికి క్షమాపణ చెప్పి అడిగే అవసరం లేదు. నేను 11 టైం చెప్తే 11కి రావడానికి ప్రయత్నం చేస్తాను. దాని శివానన్న తిరుపతి రెడ్డి ఎక్కడ నాపిన నిరికిచ్చి పోకుండా చేస్తే ఇప్పుడు నేను మహబూబ్నగర్ పోవాలి. మహబూబ్నగర్ ఎక్కడ? అవతల పక్కన దక్షిణ తెలంగాణ. పొద్దుగా నుంచి పోతారు దొరకవాటి బండి విసికి రాపుతున్నాను. నేనేం చేయాలి? కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మరొక మాట చెప్తా ఉన్నా, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించినవి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు. ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అందరికి వస్తుందా? రాని వాళ్ళరా ఇంకా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 సిలిండర్ రాకపోతే ఎండిఓ గారు